పండక్కి బెల్లం గవ్వలు ఇలా చేయండి. చాలా బాగా వస్తాయి. గుల్లగా కరకరలాడుతూ బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల నెయ్యికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అచ్చంగా నూనె కూడా వేడి చేసుకోవచ్చు. అరకిలో బొంబే రవ్వ అదే ఉప్మా రవ్వ, దానిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. బొంబే రవ్వతో గవ్వలు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. అయితే వేడి నూనె అందులో వేసేసుకొని నూకకు పట్టే విధంగా కలిపేసుకొని చేత్తో పట్టుకుంటే ఉండకట్టాలి. అప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కాస్త సాఫ్ట్ గానే కలుపుకోండి. ఎందుకంటే రవ్వ నానాక గట్టి పడుతుంది. ఆ విధంగా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు రవ్వని నాననివ్వండి. 15 నిమిషాల తర్వాత కాస్త గట్టిగా అవుతుంది. అప్పుడు ఉండల కింద చేసేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు 3 రకాలుగా నేను గవ్వలు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ చేత్తో చేసి చూపిస్తున్నాను. బొటన వేలితో నొక్కుతూ ముందుకు తడుతూ ఉంటే గవ్వల షేప్ వస్తుంది. తర్వాత గవ్వల పీట మీద ఈ విధంగా కాస్త సిలిండ్రికల్ షేప్ లో చేసుకొని చపాతీ కర్రతో ఒత్తితే గవ్వలు రెడీ అయిపోతాయి. ఇలా కాకుండా బూరెలు దేవుకునే గరిటె ఇంట్లో ఉంటుంది కదా, దాంతో కూడా రెడీ చేసుకోవచ్చు. మీకు ఎలా సులువుగా అనిపిస్తే అలా చేసుకోండి. కాస్త వేడిగా ఉన్న ఆయిల్ లోని గవ్వలను వేసేసి మీడియం టు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే రవ్వ వేగడానికి టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదే కాస్త గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. గవ్వలు పూర్తిగా వేగిపోతే బుడగలు రావడం కూడా తగ్గిపోతుంది. ఆ విధంగా కూడా మనకి తెలుస్తుంది. బెల్లం పాకం కోసం 1.5 కప్పు బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి తీగ పాకం వచ్చాక గవ్వలు వేసేసి కలిపేసుకుంటే బెల్లం గవ్వలు రెడీ. మీరు కూడా చేసి చూడండి.